తెలంగాణలో మార్ఫింగ్ పాలిటిక్స్ కాకరేపుతున్నాయి. మార్ఫింగ్ వీడియోలతో బీజేపీ దుష్ప్రచారం చేస్తోందన్నారు కిషన్ రెడ్డి. అసెంబ్లీ ఎన్నికల్లోనూ అబద్ధపు ప్రచారంతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు బీఆర్ఎస్ నేత హరీష్ రావు. ప్రతిపక్షాల ఆరోపణలు ఖండించిన సీఎం రేవంత్ రెడ్డి బీజేపీపై పోరాడే తనకు నోటీసులు ఇస్తున్నారని ఫైర్ అయ్యారు. మార్ఫింగ్ వీడియోలు, ట్విస్టెడ్ ఆడియోలు, ఏవన్ జనరేటెడ్ ఇమేజ్లతో ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ దేశానికి హోంమంత్రి ఆయన మాట్లాడినటువంటి మన తెలంగాణలో మాట్లాడినటువంటి మాటలను కూడా మార్ఫింగ్ చేయడము ఇంతకంటే ఇంకో నేరం ఉండదు. చాలా సీరియస్ విషయం ఇది. ఇది కేవలం రాజకీయ కోణంలోనే చూడలేము. దేశ భద్రతకు సంబంధించిన విషయం. బడుగు బలైన వర్గాల ప్రజల్లో ఒక ఉద్రిక్తలు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం, మీ యొక్క రిజర్వేషన్స్ పోతాయని రెచ్చగొట్టి శాంతి భద్రతలకు భంగం కలిగించేటువంటి ప్రయత్నం. ఈ రేవంత్ రెడ్డి అబద్ధాల మీద, రేవంత్ రెడ్డి ఫేక్ వీడియోల మీద, ఆ ఫేక్ వీడియోల ఆధారంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాని మీద ఢిల్లీ పోలీసులు ఇవాళ రేవంత్ రెడ్డికి నోటీస్ ఇచ్చిండ్రు. నేను ఒకటే అంటున్నా, ఇదే కేసులో అస్సాంలో ఒకరిని అరెస్ట్ చేసిండ్రు. మరి ఈ రోజు బీజేపీ ప్రభుత్వం ఈయనను కూడా, రేవంత్ రెడ్డి గారిని కూడా అదే కేసు కనుక తక్షణమే ఆయనను అరెస్ట్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మీరు అరెస్ట్ చేయలేదంటే మోడీ గారు మన రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసిపోయినట్టే లెక్క. अभी मेरे समाचार मिला है, तेलंगाना कांग्रेस पार्टी ऑफिस में दिल्ली पुलिस पहुंचा हुआ है. सोशल मीडिया में कोई पोस्टिंग लगाया, इसीलिए तेलंगाना के कांग्रेस अध्यक्ष को, तेलंगाना मुख्यमंत्री को हम अरेस्ट करते बोल के नोटिस लेकर तेलंगाना गांधी भवन में पहुंच गए. इसका मतलब नरेंद्र मोदी जी ईडी, इनकम टैक्स, सीबीआई हो गए, अभी दिल्ली पुलिस को इस्तेमाल कर रहे चुनाव जीतने के लिए. यहाँ पर कोई डरने वाले नहीं है.